ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న మీకందరికీ కృతజ్ఞతలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము యోగులు అందించిన జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. లాస్ట్ సెషన్ లో ఆ యోగుల గురించి తెలుసుకున్నాము. ఈ సెషన్ లో ఆ యోగుల యొక్క జ్ఞానం, ఎందుకంటే ప్రతి ఒక్క యోగి ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఈ భూమండలానికి అందించి వెళ్ళిపోయారు. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే క్రమంలో ఈ రోజు కబీర్ గారి గురించి లాస్ట్ ఎపిసోడ్ లో శ్యామలా మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా. ఆయన అందించిన జ్ఞానం గురించి ఈ రోజు మేడం మనకు తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. మేడం హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. దాదాపుగా 20 years నుంచి తను ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు, ధ్యాన ప్రచారంలో ఉన్నారు. మ్యారేజ్ కాకముందే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టడంతో స్వాధ్యాయాన్ని ఎక్కువగా చేయడము, పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకోవడము, ధ్యానము, ధ్యాన ప్రచారము చేయడము తనకి చాలా చిన్నప్పటి నుంచే అలవాటుగా మారిపోయాయి. మరి మ్యారేజ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు గురుస్థాన్ తరపున కానివ్వండి, పత్రిజీ ప్రబోధాల్లో కానివ్వండి, ఇలా అన్నిట్లో యాక్టివ్ గా ఉంటూ వాళ్ళ అపార్ట్మెంట్ లో కూడా ధ్యాన ప్రచారానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మరి మేడం రెడీగా ఉన్నారు మనకి జ్ఞానాన్ని అందించడానికి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ప్రసన్నలక్ష్మి మేడం, థ్యాంక్ సో మచ్. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సన్మాల పత్రి మేడం నాకు ప్రణామాలు. అలాగే తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ కు, మరి జూమ్ లో ఉన్న యూట్యూబ్ లో చూస్తున్న మాస్టర్స్ అందరికి ప్రణామాలు. మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. ఒకసారి మనం చెప్పుకున్నాము కబీర్ దాస్, పరమయోగి కబీర్ దాస్ గారి ఆ దివ్య జీవితం గురించి, వారి సందేశాల గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి ఇంకా కొన్ని విశేషాలు, అలాగే వారు అందించిన జ్ఞానం గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం మాస్టర్స్. సో మరి మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాము కబీర్ దాస్ గారు మీరు మీమా అనేసి ఒక ముస్లిం దంపతుల పర్యవేక్షణలో వారు పెంచుకోవడం జరిగింది. మరి వారి గురువు గారి పేరు శ్రీ రామానందులు వారు. ఆయన యొక్క జ్ఞానము, ఆయన ఎక్కువ చదువుకోలేదు, పుస్తక జ్ఞానం లేదు. మరి ఆయన ఎక్కువగా పుస్తక జ్ఞానం కంటే కూడా నేరుగా అనుభవ జ్ఞానమే ఉంటుంది. ఆయన ఏదైతే సాధన చేశారో ఆ సాధనలో నుంచి ఆ అనుభవ జ్ఞానాన్ని ఆయన చెప్తూ ఉంటే, మరి అవిని వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాటిని గ్రంథస్థం చేయడం జరిగింది మాస్టర్స్. సో ఆయనదంతా కూడా ఇక్కడ ఎలా చెప్తూ ఉంటారంటే, మరి ఆ ప్రేమ గురించి, మరి ఆ చక్కటి సరెండరెన్స్ ఏదైతే ఉందో, అంటే అహం శూన్యమైన భక్తి ఏదైతే ఉందో ఆ ఏకత్వం గురించి, ఆ జ్ఞానం గురించి మరి కబీర్ గారు మనకి ఎక్కువగా చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి హిందూ ముస్లిం భేదభావన ఏదైతే ఉందో దానికి మరి ఎంతో మంది మహానుభావులు ఈ భూమిపై జన్మించి, మరి షిర్డి సాయినాథుడు అయితే ఏంటి, కబీర్ దాస్ అయితే ఏంటి, మరి గురునానక్ అయితే, వీళ్ళందరూ కూడా మరి ఆ మతము, ఆ కులాలు మతాలు అన్ని కూడా మరి మనుషులు సృష్టించుకున్నవి. సో జ్ఞానులు తెలిసిన ఒకటే మతం ఏంటంటే ఏకత్వం, ప్రేమ. సో ఆ సత్యము జ్ఞానము ఏదైతే ఉందో అదే వాళ్ళ మతం, జీసస్ క్రైస్ట్ చెప్పిన ఎవరైతే. సో మరి ఇక్కడ కబీర్ గారు కూడా కుల మత భేదాల మీద ఆధారపడ్డ సమాజాన్ని, అజ్ఞానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది మాస్టర్స్. సో ఆయన మనకి దోహాల్లో ఎక్కువగా రామ అనే పదం మనకు వినిపిస్తుంది. అది అనుకోగానే మనం దశరథ పుత్రుడైన రాముడు గురించే చెప్తున్నారు అని అనుకోనక్కర్లేదు. మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము, ఆయన రాముడు దశరథ పుత్రుడైన శ్రీరాముడు కాదు, నిర్గుణ నిరాకార మరి నిరంజనుడైన రాముడు ఎవరైతే ఉన్నారో ఆత్మతత్వానికి ప్రతీక. ఆత్మతత్వానికి ప్రతీక ఈ రాముడు అని చెప్పేసి మనకి
సో ఆ రామతత్వం గురించి ఆయన చెప్పడం జరుగుతుంది మాస్టర్. అలాగే కర్మకాండలు, విగ్రహారాధనలు ఇవన్నీ కూడా మరి ఆయన నిరసించడం జరిగింది అనమాట. అంటే బాహ్య ఆడంబరాలు వీటన్నిటి గురించి కూడా మరి ఆయన వర్ణ వ్యవస్థ, విగ్రహారాధన, మూర్ఖత్వంతో కూడి ఉన్న జంతు బలులు వీటన్నిటిని కూడా మరి ఆయన నిరసించడం జరిగింది అనమాట. ఏ విధంగా అయితే మనకి యోగి వేమన గారు, అట్లాగే మరి మన ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎట్లా అయితే చక్కగా చిన్న చిన్న పదాలతోటి మరి వాటిని ఖండిస్తూ పరబ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని చక్కగా చిన్న చిన్న పదాలతోటి పద్యాల రూపంలో తెలుగులో మనకి ఎలా అయితే రాశారో ఆయన మనకి కబీర్ దాస్ గారు కూడా హిందీలో ఆయన లాంగ్వేజ్ లో వాటిని చక్కగా చిన్న చిన్న పదాలతోటే సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా మరి కబీర్ దాస్ గారు మనకి వాటిని దోహాల రూపంలో మరి చెప్పడం జరిగింది. ఆయన చెప్తూ ఉంటే అవి గుర్తుపెట్టుకొని పక్కనున్న వాళ్ళ శిష్యులు ఎప్పటికప్పుడు దాన్ని గ్రంథస్థం వాటిని నోట్ చేసుకుంటూ చివరికి మరి గ్రంథస్థం చేయడం జరిగింది అనమాట కబీర్ అన్నీ కూడాను. మరి ఆయన చెప్పిన వాటిలో ఎక్కువగా ఉపనిషత్తుల్లో సారము, మరి బౌద్ధ మత సారము, అట్లాగే యోగము, సాంఖ్యం అన్నిటి సమన్వయం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు జ్ఞానము, యోగ, ప్రేమ, భక్తి వీటన్నిటి యొక్క సమన్వయం మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగే ఆయన ప్రేమ అన్నప్పుడు మనం అది ఏకత్వం కింద తీసుకోవాలి. ప్రేమ గురించి, భగవతత్వం గురించి, భక్తి గురించి చెప్తున్నప్పుడల్లా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏకత్వం గురించి. అంటే భక్తిలో వాళ్ళు ఏంటంటే ప్రకృతిలో ఉన్న అణువణువులోనూ కూడా మరి ఆత్మభావం, మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో ఏదైతే ఆ చైతన్యాన్ని చూడగలుగుతారో అట్లా ప్రతి అణువులోనూ కూడా, సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ కూడా ఆత్మతత్వాన్ని చూసే ఒక ఏకత్వము, అదే ప్రేమతత్వము, భక్తి. సో వాట్ ఎవర్ ఇట్ మే మనం అనుకున్నది వాళ్ళని కంటే వేరుగా ఏది వాళ్ళు చూడరు. అట్లాగే రామతత్వం ఏదైతే ఉందో ఆ భక్తి, ఆ పరమాత్మ చైతన్యాన్నే మొత్తం అంతా కూడా వాళ్ళు చూసే ఒక ఏకత్వాన్ని ఇక్కడ భక్తి అంటాం. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భక్తి అన్నప్పుడల్లా. అలాగే ఆయన జీవితం అంతా కూడా మరి సమత్వం యోగ ఉచ్యతే అన్నట్టుగా మరి సుఖ దుఃఖాలు, అమాన అవమానాలు, నిందాస్థుతులు ఇవే ద్వంద్వాలకు అతీతంగా మరి చక్కగా ఆ యోగ మార్గంలో ఆయన ఉంటూ ఆ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆయన గడిపి మరి ఆ అనుభవ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఆయన అందించడం జరిగింది. సో మాస్టర్ సత్యం తెలుసుకోవడం వేరు, సత్యంలో జీవించడం వేరు. సో సత్యం తెలుసుకుని మరి వాళ్ళు ఆచరించి చూపించి మరి అందరి చేత ఆచరింప చేయిస్తారనమాట ఎవరైతే ఉన్నారో ఆ మహాగురువులు అందరూ కూడా. మరి ఆయన సామాజిక బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించి మరి జీవితం అంతా కూడా మరి తను చక్కటి వాటిని అన్నిటినీ కూడా పాటిస్తూ మరి అందరికీ కూడా మనకు వ్యక్తిగత లోపాలు కానీ, సమాజంలో ఉన్న లోపాలను కానీ మనం ఏ విధంగా వాటిని సరి చేసుకోవచ్చు అనేది మరి చక్కగా ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో పత్రిజీ కూడా మనకి ఎప్పుడు మనకి కబీర్ దాస్ అనగానే పత్రిజీ మనకి ఎప్పుడు ఒక దోహా చెప్తూ ఉంటారు. అది మనం అందరం కూడా చాలా సార్లు ఆయన చెప్పినప్పుడు మనం ప్రబోధాల్లో వింటూ వచ్చాం. అండ్ అదేంటంటే మనము సాధారణంగా ఏ పని అయినా కానీ ఈ రోజు పని ఏంటంటే ఈ రోజు కాదులే, రేపు చేద్దాంలే, ఇప్పుడు ఏం తొందర ఉంది, మళ్ళీ చూసుకోవచ్చులే అని ప్రతిదీ వాయిదా వేస్తూ ఉంటాం కదా. ఆ వాయిదా వేసే తత్వం ఏదంటే అది తమో గుణం అనమాట. సో దాన్ని వదిలేయాలి, వాయిదా వేసే తత్వాన్ని వదిలేయాలని చెప్పడానికి మరి కబీర్ దాస్ గారు దోహాలో చెప్తూ ఉంటారు. ఇది పత్రిజీ మనకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. కల్ కరే సో आज करे सो अब पल में परलय हो गई बहुरी करे गो कल करे सो आज करे సో अब అంటే రేపు చేయవలసిన పని నువ్వు అది ఈ రోజే చేయమని చెప్తున్నారు. రేపు చేయాల్సింది ఈ రోజు చెయ్యి, ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి. మరి క్షణంలో ఏం జరుగుతుందో, ప్రళయం వస్తుందో ఏమొస్తుందో ఎవరికి తెలుసు. రేపు నువ్వు ఉంటావో ఉండవో, ఆ తర్వాత నువ్వు ఆ పని ఎప్పుడు చేయగలుగుతావు. అందుకే మంచి పనులు ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు చేయాల్సినవి వాటిని ఎక్కువ వాయిదా వేస్తూ సోమరితనంతో, మనం తమోగుణంతో వాటిని ఎక్కువ వాయిదా వేసే తత్వం లేకుండా ఎప్పటికప్పుడు చక్కగా ప్రజెంట్ మూమెంట్ లోనే
వాటిని మనం లోక కళ్యాణమైన కార్యక్రమాలు వాటిని అన్నిటిని కూడా చక్కగా ఎప్పటికప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ లో పెట్టేస్తూ చక్కగా దాన్ని మనము వాటిని వాయిదా వేయకుండా ఈ రోజే మరి ఆ పనిని మొదలు పెట్టేసేయమని చెప్తున్నారు. ఏదైతే చేయదలుచుకున్నావో ఆ పనిని మొదలు పెట్టేసేయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అట్లాగే మరి మధ్య మార్గం ఏదైతే ఉందో మిడిల్ పాత్, ద గోల్డెన్ మిడిల్ పాత్ గురించి కూడా ఈయన మనకు చెప్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు కూడా మనకు అందించినది గోల్డెన్ మిడిల్ పాత్. ఎక్కువ అంటే మన శరీరాన్ని ఎక్కువగా సుఖాలతోటి భోగాలతోటి తేలించడం కాదు, అలా అని దాన్ని ఎండగట్టేసి ఉపవాసాల పేరుతోటి మరి దాన్ని బాధ పెట్టడము కాదు. సో అట్లా దాని వెనక దాని గురించి ఆలోచిస్తూ శరీరం గురించి ఫుడ్ గురించి దానితోటి ఉండిపోవడము కాదు, అలా దాని నుంచి దూరంగా జరగడము కాకుండా చక్కటి ఒక మధ్య మార్గాన్ని మనకి చెప్పడం జరిగింది. సో మరి కబీర్ దాస్ గారు కూడా ఈ మధ్య మార్గం గురించి చక్కటి దోహాలు చెప్తారనమాట. మాట్లాడడం గురించి, అట్లాగే తినడం గురించి, మరి అధికంగా ఏది తినకూడదు, అలాగే అధికంగా మాట్లాడకూడదు, అలాగే మరి మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడద్దు. సో ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలి అదే కామన్ సెన్స్. సో మనకి మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే ముందు కామన్ సెన్స్ వస్తుంది. సో పత్రిక చెప్తారు కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ అనేది కామన్ గా అని పేరు అల్లితే కామన్ అని ఉంటుంది, కానీ ఆ సెన్స్ అనేది మనకు అవేర్నెస్ ఉన్నప్పుడే ఆ కామన్ సెన్స్ కూడా అంత తేలిగ్గా, కామన్ సెన్స్ అనేది అంత తేలికైనగా కామన్ గా వచ్చేది ఏమీ కాదు. బట్ అవేర్నెస్ ఉంటే మనకి కామన్ సెన్స్ కూడా మరి ఎక్కడ చెప్పిన దాన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియాలి కదా. ఇంకో చోట చెప్పిన దాన్ని తీసుకొని ఇక్కడ అప్లై చేయడం కాకుండా కామన్ సెన్స్ తోటి మనము దాన్ని చక్కగా యూజ్ చేసుకోగలగాలి, ఆ బోధనలు వాటిని అన్నిటిని కూడా. సో మౌనంగా ఉన్నామన్నారు అని చెప్పేసి మరి మాట్లాడాల్సిన చోట మనం మౌనంగా ఉంటే వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళదు. సో ఎక్కడ మరి అట్లా అని మనకి 10 నిమిషాలు మన చేతికి టైం మన మైక్ ఇచ్చారనుకోండి, మనం 10 నిమిషాలు దాటేసేసి పక్కన వాళ్ళ టైం కూడా తీసేసుకుని మళ్ళీ ఇంకొక అరగంట మాట్లాడేసాం అనుకోండి, సో అది తప్పు అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్ కామన్ సెన్స్ అనమాట. అవేర్నెస్ అనేది మరి అది మన పైన మనకి ఉండవలసింది. అధికంగా మాట్లాడకూడదు, అట్లా అని మౌనంగా కూడా అవసరమైన చోట మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండద్దు. సో ఎట్లా అయితే మనకి వర్షం పడుతుంది, అది అతివృష్టి అనావృష్టి అసలు పడకుండా ఉంటేనూ పంటలు పండవు. అలా అని అతివృష్టిగా పడింది అనుకోండి వర్షం, ఏమవుతుంది, పంటలన్నీ నాశనం అయిపోతాయి. సో అట్లాగే మనం మాట కూడా ఆ మాటని మధ్య మార్గంలో ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలి, అదే వాక్క్షేత్రం గురించి కూడా పత్రిక మనకి ఎంతో విస్తారంగా చెప్పడం జరిగింది. సో మరి అట్లా అలాగే ఎండలు కూడా అంతే ఎక్కువగా ఉండకూడదు, అలా అని అసలు లేకపోయినా మనకి అది ప్రాబ్లం అవుతుంది సన్లైట్ లేకపోతే. సో మధ్యస్థంగా ఉండాలి. ఏదైనా ప్రకృతిలో వచ్చే వాటిని మనం ఏం చేయలేము, కానీ మనము రోజువారీ చేయాల్సిన విషయంలో కానీ యుక్త ఆహార విహారస్య అని చెప్తారు కదా భగవద్గీతలో. సో అదే మనకి ఇక్కడ మరి మధ్య మార్గం గురించి చక్కగా అతిక భలానా బోలునా అతికి భలీనా చూప్ అతిక భలానా బరస్నా అతికి భలీనా ధూప్. అదే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, ఎక్కువగా మాట్లాడడము, అలా అని పూర్తిగా అవసరమైన చోట మాట్లాడకుండా మౌనంగా ఉంటాము. మరి అతిక బలానా బరస్నా అంటే మరి వర్షం అతిగా పడటం, అలాగే అతికి బలీనా ధూప్ అంటే మరి ఎక్కువ ఎండ కూడా ఎలా అయితే అనర్థం ఎండ వానలు ఇవి ప్రకృతిలో సమస్థితిలో ఎట్లా అయితే ఉంటే మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తామో, అట్లాగే మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాకుండా మరి మధ్యస్థంగా ఆ కామన్ సెన్స్ తోటి మనము వ్యవహరించాలి అని చెప్తున్నారు అనమాట. అలాగే మరి ఎవరైతే మరి మధ్య మార్గాన్ని అనుసరిస్తారో మరి వెంటనే వాళ్ళు భవసాగరాన్ని దాటేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఈ సంసారం అనేది సాగరం ఏదైతే అనుకుంటున్నామో మనం మరి అలా కాకుండా ద్వంద్వాలలో ఉంటూ సంసారంలో మునిగిపోతాము అని చెప్తున్నారు అనమాట. అంటే ఏది ఎక్కువగా చేసామనుకోండి, బాగా అతిగా ఇష్టంగా ఉందని అతిగా తింటే దుఃఖంలో పడిపోతాం, తినకపోయినా దుఃఖంలో పడతాం. సో అది చక్కగా ఏది ఎంత ఎలా ఎంతవరకు మనం చేయాలి అనేది మనం చక్కగా మధ్య మార్గాన్ని అనుసరిస్తే వెంటనే మనము ఆ దుఃఖంలో నుంచి మనం బయటికి
పడటానికి ఉన్న సాధన మధ్య మార్గం అని చెప్తూ మనకి చక్కగా ఈయన అందించడం జరిగింది అనమాట మధ్య మార్గం గురించి కూడా. అలాగే మనకి వాక్ కూడా ఎలా ఉండాలని చెప్పారు. ఐసి వాణి బోలియే मन का पाक होय औरन को शीतल करे आपो शीतल होय आपो शीतल होय ऐसी वाणी बोलिए मन का पाक होय. అంటే మనం మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడైనా రూడ్ గా మాట్లాడామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో కొత్త వాళ్ళతోటి ఏమనిపిస్తుంది వాళ్ళకి చూడగానే, అబ్బో చాలా అహంకారంగా ఉన్నారు వీళ్ళతోటి మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం అనిపిస్తుంది, అంతే కదా. అలా కాకుండా మనని మనం వాక్ ఎప్పుడు ట్రైన్ చేసుకోవాలి మాస్టర్స్. ఎప్పుడు ఎలా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, కొత్త వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, అదే మరి మనకంటే మరి చక్కగా మంచి నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళతోటి మనం ఎలా చేయాలి. మరి అదే కదా బ్రహ్మవిహారంలో బుద్ధుడు చెప్పింది కూడా, మైత్రి కరుణ ముదితం ఉపేక్ష. సో మరి మనకంటే చిన్నవాళ్ళు గాని అట్లా ఉన్న వాళ్ళతోటి మనము చక్కగా వాళ్ళతోటి కరుణతోటి ఉండాలి. అలాగే మరి ఎక్కువగా మన గురించి విమర్శలు చేస్తూ ఉన్నారనుకోండి, ఉపేక్షగా ఉండాలి, పట్టించుకోకుండా ఓకే వాళ్ళకి అదే తెలుసు అదే అర్థం చేసుకున్నారని ఉపేక్షగా ఉంటాము. సో అట్లాగే మరి మనకంటే చక్కటి జ్ఞానంతో ఉన్న వాళ్ళ పట్ల మనం మైత్రి భావంతో ఉంటూ మరి మిత్రత్వాన్ని పెట్టుకుంటే మరి వాళ్ళతో దగ్గర చక్కటి వాళ్ళ నాలెడ్జ్ కానీ అట్లా మనము మరి చక్కగా షేర్ చేసుకోగలగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళతోటి మనకి సొసైటీలో కూడా ఉన్నది ఏంటంటే మిత్రత్వమే మాస్టర్. మనకి పత్రిజీ చెప్పింది కూడా అది ఏంటంటే, గౌతమ్ బుద్ధుడు దుఃఖం చూశాడు అంతా కూడా. ఎందుకు దుఃఖం ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దుఃఖం అంతా ఉన్నదానికి కోరికలు తృష్ణ కారణం ఒకటైతే మిత్రత్వం లేకపోవడం ఒక కారణం. సో ఆ మిత్రత్వం ఎక్కడి నుంచి వస్తుంది మరి? ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. భార్యాభర్తల మీద దగ్గర మిత్రత్వం లేదు. మరి పిల్లలు తల్లిదండ్రుల మధ్య మిత్రత్వం లేదు. అత్తాకోడళ్ళ మధ్య మిత్రత్వం లేదు. మరి అంతా కూడా ఘర్షణలు, రాజ్యాల మధ్య పొట్లాట్లు, మరి అదే కదా యుద్ధాలు, మిత్రత్వం లేక. అంతా కూడా దుఃఖం ఎందుకుంది అంటే మరి మిత్రత్వం లేదు. సో మరి ఆ మిత్రత్వం ఎప్పుడైతే మనలో బిల్డప్ చేసుకోగలుగుతామో, మన మూమెంట్ లో కూడా మెయిన్ ఏంటంటే మనకి ఆ ఫౌండేషన్ పిల్లర్స్ ఏంటంటే మిత్రత్వము, సామ్యత్వము అని చెప్తారు. ప్రతి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనే 3 పదాలని మనకి ఈసారి ఎప్పుడు కూడా ఎందుకు చెప్తారు అంటే, మై డియర్ మాస్టర్స్ అంటారు అంటే సామ్యత్వం. స్వామి అంటే పక్కన వాళ్ళ మీద మనం అధికారం చెలాయించేది కాదు, కంట్రోల్ మన మీద మనకి కంట్రోల్ అన్నమాట. మన మాట మీద మనకి కంట్రోల్, మన ఆలోచనల మీద, మరి మన మాటల మీద, మన మనసు మీద మనకి కంట్రోల్. మన కంట్రోల్ ఉన్నప్పుడు ఆ వాక్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసినప్పుడు, దాన్ని మిత్రత్వంగా వాడుకున్నప్పుడు, మనము మరి ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నప్పుడు అందరిది కూడా చక్కగా మనం మరి అహంకారం లేకుండా. మెయిన్ మిత్రత్వం లేకపోవడానికి కారణం ఏంటి అంటే తప్పులు వెతకడం. అవతల వాళ్ళలో తప్పులు ఎప్పుడైతే వెతికే మన ఒక ఇది మన లక్షణం ఉంటుందో తప్పులు చూడటం జరుగుతుంది. సో అప్పుడు తప్పులు చూసినప్పుడు ఇరిటేషన్ గా ఫీల్ అవ్వడము, మరి అప్పుడు ఆ మాట వచ్చే విధానంలో ఏంట్లే మన ఇష్టం వచ్చినట్టు మనం ఎలా అయినా మాట్లాడచ్చు, ఆ తక్కువ చిన్న చూపు చూడటం అంటే అహంకారం. సో ఈ అహంకారం కూడా మనకి రకరకాల పరిస్థితులు రకరకాలుగా రావచ్చు మాస్టర్స్. ధనం వల్ల అహంకారం రావచ్చు, కీర్తి ప్రతిష్టలు ఉండటం వల్ల రావచ్చు. అలాగే ఆధ్యాత్మిక అహంకారం ఇంకోటి. స్పిరిచువాలిటీలోకి మనం వచ్చిన తర్వాత మెయిన్ మనం దాటవలసింది, మనం మెడిటేషన్ చేస్తున్నాము, సో నేను గొప్పదాన్ని, వాళ్ళు మెడిటేషన్ చేయట్లేదు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని అనుకున్నామంటే పప్పులో కాలేసినట్టే లెక్క మాస్టర్స్. ఏమీ నేర్చుకోలేము అవతల దగ్గర నుంచి. మనం నేర్చుకునేటప్పుడు అక్కడ వాళ్ళు స్పిరిచువాలిటీలో ఉన్నారా లేదా కూడా చూడాల్సిన అవసరం లేదు. అలాగే స్పిరిచువాలిటీలో ఉన్నారు కనుక అన్ని వాళ్ళు చేసినవన్నీ కరెక్ట్ అనుకోవడం లేదు. దట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్ దే ఆల్సో. మన కామన్ సెన్స్ ని మనం అక్కడ ప్రతి నిమిషం కూడా అవేర్నెస్ తోటి మనం యూజ్ చేయాల్సిందే.
సో అట్లాగా అహంకారంతో ఉన్నారా? మరి స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత అహంకారంతో ఉండి మన వాక్కుని అహంకారంతో మనం చెప్పిందే జరగాలి అన్న ఒక ఆ భావనతోటి ఒకటే వేలో మనం ఆలోచిస్తున్నామా? ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అదే కదా స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మికత అంటేనే ఎప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ, సో ఆ వ్యక్తిగతంగా ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ఏమైనా ఉన్నాయా? సో మనకి ఆధ్యాత్మికంలో వచ్చాం గనక మనం మనకు అన్నీ తెలుసు. సో మాస్టర్స్ పిలిస్తే వస్తున్నారు, నేను పిలిస్తే మాస్టర్స్ తోటి మాట్లాడుతున్నాను, హయ్యర్ మాస్టర్స్ తోటి, ఆస్ట్రల్స్ మాస్టర్స్ తో, ఏంజల్స్ తోటి. సో నేను చెప్పింది అందరూ వినాలి. ఇట్లాంటి ఈ ఆధ్యాత్మిక అహంకారం కూడా లేకుండా జాగ్రత్తగా మాస్టర్స్ మనం ఎప్పటికప్పుడు మరి చక్కగా చెక్ చేసుకుంటూ ఐసి వాణి బోలియే మనకా పాకోయ్, మనసులో మరి అహంకారం లేకుండా ఇతరులకు చల్లదనాన్ని, అలాగే స్వయంగా ముందు అవతల వాళ్ళకి చల్లదనం కంటే మనం మాట్లాడే మాట అది బాణాల్లో అవతల వాళ్ళకి దూసుకెళ్తోందా? సో జస్ట్ గివ్ గ్యాప్ అన్నమాట. మాట్లాడిన తర్వాత మనకి అవతలాల నుంచి వచ్చే రెస్పాన్స్ అక్కడ గ్యాప్ లో మనకు తెలిసిపోతుంది. సో ఆ గ్యాప్ లో ఒక్కొక్కసారి డెసిషన్ జరిగిపోవచ్చు. సో అందుకని మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా స్వయంగా మనకి హాయిగా ఉండాలన్నమాట. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, ఎందుకు హాయిగా మాట్లాడితే చక్కగా ఉంటుంది కదా. సో అట్లాగా చక్కగా హాయినిచ్చే మాటలు మాట్లాడండి, అలా దురుసుగా మాట్లాడద్దు. అహంకారం రకరకాల స్థితుల్లో పాండిత్య జనిత అహంకారం రావచ్చు. మరి వాళ్ళు చిన్నవాళ్లే కదా మనకంటే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బిహేవ్ చేసి మనం పెత్తనాన్ని చేయొచ్చు అనుకోవద్దు. సో ఎప్పుడు కూడా బుద్ధుడు అనేవాడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న మనిషి ఎప్పుడైనా కానీ వాళ్ళందరూ కూడా మాస్టర్స్ మరి చక్కగా అందరి నుంచి అన్ని సందర్భాల్లో నేర్చుకోవడానికి మరి రెడీగా ఉంటారు. బుద్ధుడు అదే చెప్తాడు, నేను ఎప్పుడు అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి, ప్రకృతి నుంచి మరి అలాగే చుట్టుపక్కల మనుషుల నుంచి అన్నిటి నుంచి ఎరుకతో ఉంటూ అన్ని నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పి. సో మరి అట్లాగా ఆ మాట మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఆ వాక్ జాగ్రత్తగా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. మరి మాటలకి కాళ్ళు చేతులు ఉండవు. ఒక శబ్దం అమృతంగా ఉంటే మరొకటి శబ్దం గాయం చేసేదిలా ఉంటుంది. ఆ గాయం చేసేదిలా ఉంటే మాత్రం దాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరుక అనేది ఎప్పుడైనా కానీ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనల మీద మనకి కంట్రోల్ ఉన్నప్పుడే వస్తుంది మాస్టర్. సో ముఖ్యంగా మన నోట్లోకి వెళ్ళేది ఫుడ్, అలాగే మరి నోట్లో నుంచి బయటికి వచ్చే మాటలు. ఎందుకంటే మనం సాత్వికాహారము లోకి మారాము, కానీ మరి ఆ గుణదోషాల వలన మరి మాట్లాడే మాట, బయటకు వచ్చే మాట రూడ్ గా ఉంటుందా? ఎందుకంటే రూడ్ గా ఉంటే మనకే నష్టం. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చక్కగా బంధాలు బలపడుతూ మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ మన చైతన్యాన్ని మిత్రత్వంతో ఉన్నప్పుడే మన చైతన్య విస్తరణ జరుగుతుంది. మరి పత్రిజీ చెప్తున్నది కూడా ప్రతి ఒక్కళ్ళు మిత్రత్వంతో ఉండండి అని ఎందుకు చెప్తున్నారు? ఆ మిత్రత్వంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. ఆ మిత్రత్వం లేనప్పుడు నేర్చుకోము పక్కన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు భార్యాభర్తలైనా నా సొంతంలే అనుకుంటే ఇంకా సొంతం అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, సెక్యూరిటీ ఫీలింగ్ సొంతం ఓకే, కానీ మనకి ఒక కొన్నేళ్ల పాటు ఉండేసరికి, ఒక 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఉండేసరికి ఏముందే వీళ్ళు ఇలాగే ఉన్నారు. కానీ 15 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఇప్పుడు ఉన్నది ఒకటి కాదు. యాక్చువల్గా నిన్న జరిగిన 4 రోజులు 5 రోజుల క్రితం ఉన్న మనిషి కూడా ఇప్పుడు మనిషి అవ్వదు. సో అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడే మన పక్కన ఉన్న వాళ్ళతోటి, అది ఇంకా ముఖ్యం అసలు. మన ఇంట్లో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అక్కడ చాలా నెగ్లిజెన్స్ మనం ప్రదర్శిస్తూ ఉంటాము. అది ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి క్షణం కూడా అది ఎరుకగా ఉండాలి మాస్టర్స్. ముఖ్యంగా ఎప్పుడు ఉండే వాళ్ళతోటి కూడా, బయట వాళ్ళ మిత్రత్వము, అలాగే ఇంట్లో 20 సంవత్సరాల పాటు నాతో కలిసి ఉంది కదా నా భార్య నా భర్తే అన్నట్టు మరి ఎలా పడితే అలా మనం ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా ఆ మాటలు మరి విసురులు అలానే ఉండకుండా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అలాగే మరి ఇంకా ఏం చెప్తున్నారంటే మరి కాకిలాగా మాట్లాడద్దు. కాకి ఎవరి ధనాన్ని అపహరించింది, కోయిల ఎవరికి ఏం చేసింది? ఆ తీయని శబ్దాలు వినిపించి ప్రపంచాన్ని తనదిగా చేసుకుంది కోయిల. సో అట్లాగే మన వాణి ఎలా ఉండాలంటే చక్కగా కోయిల్లాగా
మరి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. కాగా కాకో దన్ హరై కోయల్ కాకో దే मीठा शब्द सुनाई के जग अपनो करिले. సో దాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని మరి తనదిగా చేసుకుంది. మరి ఆ తీయని శబ్దాలు వినిపించి కోయిల స్వరం వినిపిస్తే అది పువ్వు అంటే మనం కూడా పువ్వు అంటాం తిరిగి. కాక అంటే మనం కాక అనవుతుంది, ఎందుకంటే అది మనల్ని ఆ తీయటి శబ్దం మనం చేరుతుంది. సో అట్లాగా మరి మనం చెప్పేది ఏదైనా కూడా చక్కాల మిత్రత్వంతో ఆ వాక్కు తీయగా ఉండాలి అని చెప్పి చెప్తూ మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎవరి నాలుకైతే వారి వశంలో ఉంటుందో వారికి ప్రపంచం వశమవుతుంది, లేకపోతే అవలక్షణాలు ఉత్పన్నమవుతాయి అని చెప్తున్నారు అనమాట. మన నాలుక మన వశంలో ఉండాలి అని చెప్పి. సో మరి ఎలాంటి భోజనం తింటే మనకు అలాంటి మనసే తయారవుతుంది కనుక మరి మనము ఆ భోజనం చేసేటప్పుడు మరి ఎలాంటి భోజనం చేస్తున్నామన్న ఎరుక కూడా ఉండాలి. జైసా భోజన ఖాయి తైసా హీ మన హోయ్, జైసా పానీ పీజియే తైసి వాణి సోయ్. సో అట్లాగా మరి తినే భోజనం కూడా మరి ఏ విధంగా మన పైన ప్రభావం చూపిస్తుంది అన్నది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అట్లాగే మరి కర్మల గురించి, దాని ఫలితం గురించి, లా ఆఫ్ కర్మ గురించి కూడా మరి కబీర్ దాస్ దోహాల్లో మనకి చెప్తారనమాట. మనం చేసే కర్మలు ఒకటి చేసి మనం వేరే ఫలితాలని ఆశిస్తే లాభం లేదు. చేసే కర్మలు చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు చక్కగా దాని ఫలితాన్ని, ఎందుకంటే ఇక్కడ ఒకటి మన జీవితము రెండు వైపులా పదునున్న కత్తి అంటారు పత్రిక. ఏంటంటే రెండు వైపులా మనం చేసిన వాటిని మనం మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది, అలాగే మనం చేసిన వాటిని తిరిగి మనమే అనుభవించవలసి వస్తుంది. మరి ఏ విధమైన మనం సీడ్స్ విత్తనాలు వేస్తామో మరి ఆ ఫలితాన్ని కదా మనం పొందుతాము. సో అట్లాగా మరి ఈయన ఏమంటారు అంటే, మనం మామిడి పళ్ళని ఆశించేటప్పుడు మామిడి పళ్ళ విత్తనమే వేస్తే మనం మామిడి పళ్ళని తినగలుగుతాం. మరి అలా కాకుండా మరి ఇంకొకటి వేప చెట్టు లేకపోతే మరి చింత చెట్టు అవన్నీ వేసి మామిడి పళ్ళు కావాలి అంటే రావు. ఏది వేస్తే ముళ్ళ చెట్టు వేస్తే ఆ ముళ్ళ చెట్టే వస్తుంది, దాని ఫలితం మనం అనుభవిస్తాం. సో అట్లాగే మరి జీవితం అంతా కూడా మనం ఇతరులని మరి మనకి మనం ఇతరులకు హాని కలిగించేలాగా మనకు హాని కలిగించే కర్మలు, ఇక్కడ మనం ఇతరులకు హాని కలిగించేవే కాదు మనకి మనం హాని కలిగించుకునేవి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన ఆహార అలవాట్లు గాని, మన జీవన విధానం గాని కోపంతో మరి ఈర్ష్యతోటి, అసూయతోటి వీటన్నిటితోటి ఉన్నప్పుడు అది మన హెల్త్ పైనే దుష్ప్రభావం చూపిస్తుంది. సో మరి అలాంటి గుణదోషాలతోటి మనము ఉండి మరి అలాంటి కర్మలే చేసినప్పుడు దానికి తగ్గ ఫలితమే మనం అనుభవించాల్సి వస్తుంది. కనుక మరి ఆ కర్మలు చేసేటప్పుడే మరి జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈయన మనకి ఏం చెప్తున్నారంటే, జీవితం అంతా ఇతరులకి అలాగే నీకు నువ్వు కూడా హాని కలిగించుకునే కర్మలు చేసి చివరిలో నువ్వు అమృతం లాంటి సుఖాన్ని ఆశిస్తే ఎలా కుదురుతుంది అని చెప్తారనమాట. गोया पेड़ बबूल का आम कहाँ से खाए, मांगे अमृत राह से बिक दिया सब खाए. बोया पेड़ बबूल का आम कहाँ से होय. నువ్వు మరి ఆ బబూల్ చెట్టు నాటి మరి అలాంటి తీపి మామిడి పళ్ళని ఎలా తినగలుగుతావు? సో అట్లా మరి జీవితం అంతా కూడా నీకు నువ్వు అలాగే ఇతరులకి కూడా హాని చేసే కర్మలు మనము నోట్ దిస్ పాయింట్, మనకి హాని చేసుకున్నా మనం ఇతరులకు హాని చేసుకున్నా మరి అలాంటి కర్మలు ఏవైనా కానీ ఉంటే మనం వాటిని జాగ్రత్త, దీనికి అన్నిటికీ కూడా మెయిన్ కావాల్సింది మనం యూజ్ చేయాల్సింది కామన్ సెన్స్ అవేర్నెస్. సో అట్లా మనము మరి ఆ కర్మలు చేస్తే, మంచి కర్మలు చేస్తే మరి అమృతం లాంటి సుఖాన్ని మనం పొందుతాం. లేదు అంటే మరి మనం ఆశించినా మనం పొందలేము. అప్పుడు ఒకసారి ఒక కథ చెప్తారనమాట. కబీర్ దాస్ దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, స్వామి జీవితంలో నేను ఎన్నో తప్పుడు పనులు చేశాను, మరి ప్రజలను కూడా మోసం చేసి మరి డబ్బు సంపాదించాను, కానీ ఇప్పుడు నాకు మరి మనశ్శాంతి లేదు.
మొత్తం అంతా చేశాడు జీవితం మొత్తం. ఇప్పుడు మనశ్శాంతిగా తనకు అనిపించట్లేదు. ఇప్పుడు వచ్చాడు. మరి నేను చనిపోయాక నాకు స్వర్గం మరి అట్లాంటిది పుణ్యము రావాలి. మరి నాకు అది రావాలి కనుక దక్కేలాగా నువ్వు ఏదైనా పూజ చెప్పు అన్నాడు. చాలా మంది చేసేది ఇది. అందరూ ఎందుకు వెళ్తారంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళి కాళ్ళకు మొక్కేది, ఇవన్నీ అడిగేది. ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు అందుకే మరి కొంతమంది బ్రహ్మజ్ఞానం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్పించి ఇంకేమీ దొరకదని చెప్తారు. తెగేసి చెప్తారు. ఎందుకంటే మనం చేసిన కర్మల్ని మనమే అనుభవించాలి. మనకు అలా కాదు. మనం చేసిన కర్మలు వాళ్ళ నెత్తి మీద రుద్దేసేస్తే, మన కర్మల్ని వాళ్ళు తీసేసేసుకుంటే, ఇట్లా అనగానే మన కర్మలన్నీ పోవాలి. మనం చేసిన అబద్ధాలు గాని, హత్యలు గాని, ఆ డబ్బు కోసం చేసిన పనులు గాని, అవన్నీ కూడా ఆ కర్మలన్నీ మనకు రియలైజేషన్ రాకుండానే పశ్చాత్తాపం అక్కర్లేదు, ప్రాయశ్చిత్తం అక్కర్లేదు. మనం ఆయన కాళ్ళకు దండం పెట్టుకోగానే ఆయన కర్మలన్నీ తీసేసుకోవాలి. ఇన్స్టెంట్ అనమాట. కర్మలు తీసేసుకోవాలి. మనకి మరి ఆ ముక్తి మార్గం అంటే స్వర్గం చనిపోయిన తర్వాత లేదా ఇప్పుడే అవన్నీ ఆ కర్మలు తీసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అలాంటి పూజ యజ్ఞం అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి షార్ట్ కట్ వేలో, మరి మేము అది చేసేసుకుంటాము అన్నట్టుగానే మరి ఈయన దగ్గరికి మళ్ళీ టైం లేదు, తొందరగా వెళ్ళిపోవాలి కూడా, మళ్ళీ వ్యాపారం టైం అవుతుంది, తొందరగా చెప్పేసేయండి అంటారు మళ్ళీ అక్కడ కూడా. సో ఏమైనా పూజ చెప్పండి అంటే కబీర్ అంటారు, నువ్వు నీ చేతులతో ముళ్ళ తోటను పెంచావు, నువ్వు ఏ తోట పెంచితే మరి అదే కదా వచ్చేది నీకు. మరి ఆ తోటను పెంచావు, ఇప్పుడు దాని నుండి మామిడి పండ్లు కోసుకోవాలనుకుంటే నువ్వు చేసిన తప్పుడు కర్మల ఫలితాన్ని, ఆ ముళ్ళని మరి నువ్వే అనుభవించాలి. దాన్ని ఏ పూజ మార్చలేదు. నువ్వు ఏ పూజలు, కర్మకాండలు, యజ్ఞాలు నువ్వేం చేసినా మార్చలేదు. మరి ఇప్పటికైనా ఆ చేసే కర్మలు, ముళ్ళ పనులు, ముళ్ళ పొదల లాంటి ఆ కర్మలు హాని చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మానేసి మరి మంచి విత్తనాలు అంటే సత్కర్మలు నాటడం మొదలు పెట్టు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికన్నా ఇప్పటివరకు చేసింది ఏదో చేసావు, మరి ఇప్పుడైనా సత్కర్మలు, దాన ధర్మాలు చెయ్యి అని చెప్తారనమాట. సో మరి ఎప్పుడు కూడా సరైన జీవన భృతి అంటారు మరి బుద్ధుడు కూడా. సో ఆ సరైన జీవన విధానము, మనం సంపాదన మరి ఎట్లా నీతితోటి ఉండాలి, అట్లా ఉండాలని చెప్తారనమాట. ఆ ప్రశాంతత కోసం చక్కగా మరి ఆ కర్మలు చేస్తూ ఉంటారు. కొంతమంది గుడులకి యజ్ఞాలు చేస్తారు, చాలా చేస్తారు. కానీ మరి చేసే కర్మలు జీవన వృత్తి వచ్చి అవతలాలకి హాని చేసే ఆ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు కల్తీలు కలుపుతారు, ఆ కల్తీ వల్ల ప్రాణాలు పోతాయి, అవతల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి. మరి ఆ కర్మలు తీసుకోవాల్సిందే కదా. వాళ్ళు ఆ సప్పుడు మార్గాల్లో సంపాదన చేస్తున్నప్పుడు ఆ కర్మలు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళ మరి వంశానికో వాళ్లకో ఆరోగ్య రూపంలోనూ పిల్లలకు, మరి ఎందుకంటే అది తిన్నా అలాంటి ఆ సొమ్ము ఎవరైతే తింటున్నారో మరి వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యులు అవ్వాల్సిందే గనక మరి ఆ పాపంలో వాళ్ళు కూడా మరి కర్మలు అనుభవించవలసిందే. మరి మీరు ఏ గుళ్ళకు వెళ్ళి, ఏ ధ్యాన మందిరాలకు వెళ్ళి ఏం చేసినా గానీ మరి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి తప్పితే నువ్వు డైరెక్ట్ తీసేయంటే ఎవరు కూడా మన రియలైజేషన్ రాకుండా మనకి అది ఎవరికి జరగదు. సో జ్ఞానంతో ఎప్పటికప్పుడు మనము మరి ఆ జ్ఞానంతో మనం సంపాదించుకున్న తర్వాత కర్మలన్నీ మళ్ళీ సేవ రూపంలో మరి చేసినప్పుడు వాటికి ప్రక్షాళన, కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది మాస్టర్స్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. మరి కాసేపు చేసి ధ్యానమైనా అంతే, 1 గంట చేసి మిగతా టైం అంతా కూడా 24 గంటల దినచర్యలో చేసే పనులు కర్మలు అపవిత్రంగా అహంకారంతో ఉంటే రోజులో ఒక అరగంట సేపు కళ్ళు మూసుకుని కూర్చోనేంత మాత్రాన ఏం శాంతి దొరకదు. అది చేయడమే కాకుండా రోజువారీ మనం చేసే 24 గంటలు వేరే పనుల్లో కూడా మనం ఎరుకుతో ఉండాలి. మన జీవన విధానం ఎలా ఉంది, అవతల వాళ్ళకి హాని చేసే మార్గాల్లో మనం వృత్తి వ్యాపారాలు చేస్తున్నామా, మరి తీసుకునే ఆహారం ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, అన్నిటి మీద కూడా మరి అదే ఇక్కడ మనకి కబీర్ దాస్ గారు కూడా మనకి చెప్తున్నారనమాట. మరి ఇవన్నీ కూడా అవేర్నెస్ తోటి మనం గమనించుకుంటూ మరి నీ కర్మ ఏదైతే ఉందో పనులు అది ధ్యానంగా కావాలి అని చెప్తారు. కబీర్ దాస్ గారు ఇంకో మెట్టు ఎక్కువ వెళ్ళి ధ్యానం అంటే నువ్వు చేస్తున్నావు ఓకే, కానీ నువ్వు చేసే ప్రతి కర్మ
కూడా ధ్యానపూర్వకంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా మరి సత్యనిష్టతోటి చేయాలి, స్పృహతో ఉండాలి, అవేర్నెస్ తోటి ఉండాలి నువ్వు చేసే ప్రతి పని కూడా అని. ఒక గంట ఏదో నేను భక్తి చేశాను, ఏదో భజనలు చేశాను, గుడికి వెళ్ళాను, నైవేద్యం ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టాను, నాకు తీరిపోయింది అనుకోవద్దు. అట్లాగే ఒక అరగంట ధ్యానం చేసావు, మరి అయిపోయిందని అనుకోవద్దు. ఆయన రోజువారీ జీవితంలో కూడా కర్మ, చేసే కర్మ పైన మనము ఎలాంటి స్పృహతో జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ తోటి, సత్యనిష్టతోటి ఉండాలి అన్నదే మనకి చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. ఎలా ఉండాలి, ఆ కర్మ ఫలితాన్ని మనం ఎలా అనుభవిస్తాము అనేసి చెప్తున్నారు అనమాట. సో మరి అదే కదా బుద్ధే కర్మానుసారని అంటారు. ఆ బుద్ధి అనేది మనది, మనం చేసిన కర్మల ఆధారంగానే మరి ఆ బుద్ధి కూడా మనకు పుడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం పుణ్యకర్మలు చేసాం అనుకోండి, ఎవరికో మంచి చేసాము, మంచి పుణ్యకర్మలు చేయడం వల్ల మంచి బుద్ధి వస్తుంది. సో మంచి బుద్ధి రావడం వల్ల మళ్ళీ మంచి కర్మలు చేస్తాం. సో అప్పుడు చక్కగా మెడిటేషన్కి వెళ్ళడము, సజ్జన సాంగత్యం, బుక్ రీడింగ్ ఇవి చదువుతూ చేసుకుంటూ సాధన చేసుకున్నప్పుడు బుద్ధి ఇంకా కూడా మనకి సునిశ్చితం అవ్వడం, అది చక్కగా ప్యూరిఫై అవడం జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు చేసే కర్మలు మంచిగా వస్తాయి. సో ఇది ఇంటర్లింక్ అనమాట. అందుకే పుణ్యకర్మలు చేయడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడకూడదు. ఎందుకంటే ఆ సేవ రూపంలో మనం చేసే ఆ పుణ్య కర్మలు మనకి మంచి బుద్ధినిస్తాయి. ఆ మంచి బుద్ధిని ఇచ్చినప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు చేసే ఆ పని ఏదైతే ఉందో దాని మీద ఆ ప్రభావం మన మనసు మీద చూపిస్తుంది. సో ఏదో చెడ్డ పని చేసేసాము, అక్కడ బుద్ధి చెడు అయిపోతుంది. సో మళ్ళీ చేసే కర్మలు ఏమవుతాయి, మళ్ళీ చెడు కర్మలు చేస్తాం. మాంసాహారం తిని మరి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ ప్రకారం ఆ బుద్ధి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ చెడు కర్మలు చేసుకుంటూ మళ్ళీ చెడు బుద్ధిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఆ బుద్ధి కర్మానుసారని, కర్మను అనుసరించి బుద్ధి ఉంటూ ఉంటుంది. అది మళ్ళీ మనకి జన్మల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకని చేసే కర్మలు ఎప్పుడైనా కానీ మనం అది ప్రక్షాళన చేసుకోవాలంటే సేవా కార్యక్రమాలు ఇలాంటి పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు ఎందుకు చేయాలి పుణ్యకర్మలు అంటే మంచి బుద్ధి కోసం చేయాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం సేవ ఏమి ఆశించకుండా చేయాలంటే ఫస్టే రాకపోవచ్చు. అది నెమ్మది నెమ్మదిగా నిష్కామ కర్మ అనేది సాధన చేసుకుంటూ వెళ్లే కొద్దీ మనకి వస్తుంది. కానీ ఈ లోపల మనం మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ కూడా పెట్టారు మనకి పత్రిక. ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి క్లియర్ అవుతూ ఉంటుంది. మనం చేసే పనులు, సేవా కార్యక్రమాల ద్వారా మంచి కర్మ క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఈ బుద్ధి కర్మను అనుసరించి మళ్ళీ క్రియేట్ అవుతుంది. సో బుద్ధి కర్మానుసారిని చేసే కర్మలు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు చక్కటి పుణ్య రూపంలోకి మంచిగా అది నిష్కామ కర్మ చేసే దిశగా మరి మనము ఆ ధ్యాన సాధన వెళ్తుందన్నమాట మనకి. సో ఆ హయ్యర్ స్టేజ్ లోకి మనము ఆత్మస్థితి నుంచి మరి ఏదైతే అహం శూన్యం అనే తత్వం, అద్వైత స్థితి ఏదైతే ఉందో మరి అదే కదా కావాల్సింది. ఏదైనా ఆధ్యాత్మికతలో మనకి కావాల్సిన ఏంటి అంటే అక్కడ కబీర్ దాస్ గారు చెప్పేది పాండిత్యం కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, జ్ఞానాన్ని అందరికి ఇచ్చేస్తూ మరి నేను చాలా జ్ఞానవంతురాలను అయిపోయాను అనుకోవడానికి లేదు. సో చెప్పిన దాన్ని మనం ఎంత పాటిస్తూ మరి నిత్య జీవితంలో ఎంత స్పృహతోటి, అవేర్నెస్ తోటి ఉన్నామని చూసుకుంటూ మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చేస్తూ ఉన్నప్పుడు మనకి చక్కగా ఆ కర్మలు చేసే కర్మల్లో మంచి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మంచి బుద్ధి వస్తుంది. అప్పుడు ఇంకా మంచి కర్మలు చేస్తూ నిష్కామ కర్మ వైపుకి మనము మరి అలాగే నిర్గుణ బ్రహ్మతత్వం వైపు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో మనకి మరి తమో గుణం నుంచి రజోగుణము, రజోగుణం సత్వగుణము, సత్వగుణం నుంచి మరి శుద్ధ సాత్వికం, నిర్గుణం వైపు వెళ్ళాలి. సో బుద్ధుడు మనకి ఇక్కడ కబీర్ దాస్ గారు కూడా చెప్తుంది నిర్గుణ భక్తే నిర్గుణం. ఎప్పుడైతే ఆ గుణాలను నిర్గుణంలోకి చేరితేనే మనము జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాం. లేనంత వరకు జన్మ మరణ చక్రాల్లో మనం తిరుగుతూ మళ్ళీ సాధన చేసుకుంటూ మన సాధన, మన సత్కర్మలు, బుద్ధి కర్మానుసారిని అన్నట్టు ఆ కర్మలు మంచి కర్మలు చేస్తున్నప్పుడు, మంచి బుద్ధి పుడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ సజ్జన సాంగత్యంలోకి వెళ్తాం. మనం చేసే పని సరిగ్గా లేనప్పుడు మళ్ళీ బుద్ధి పొల్యూట్ అయినప్పుడు మనం దుర్జన సాంగత్యంలోకి వెళ్తాం.
మళ్ళీ దుర్జన సాంగత్యంలోకి వెళ్ళి తప్పుడు పనులు చేసినప్పుడు మళ్ళీ బుద్ధి ఇదైపోతుంది. అది అక్కడక్కడే పట్టేస్తూ మనకి ఆ ఆ చెడు బుద్ధి చెడు కర్మల్ని క్రియేట్ చేసి మరి ఆ జన్మ మరణ చక్రాల్లో సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ పాపాలు చేసుకుంటూ పాపాలకు ఫలితాలను అనుభవిస్తూ దుఃఖాలు వస్తూ ఉంటాయి అధర్మంలోకి వెళ్తూ. కానీ ధర్మ మార్గంలోకి రావాలి అంటే ఆ బుద్ధిని మంచి కర్మల వైపు పెడుతూ సత్కర్మలు చేసుకుంటూ తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణంలోకి, సత్వగుణంలోంచి నిర్గుణంలోకి మనము స్టెప్ బై స్టెప్ ఇది చేయడం ద్వారా మనకి అలా వెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్. అందుకే బుద్ధి కర్మానుసారిని ఆ కర్మను అనుసరిస్తే కనుక మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికి, పుణ్యకర్మలు చేయడానికి, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి ఆ దుర్జన సాంగత్యం నుంచి బయటకి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత మంచి కర్మలు, మంచి సేవ వస్తుంది, మంచి బుద్ధి వచ్చి అక్కడి నుంచి నిర్గుణం వైపు మనము ఆ సత్యాన్ని మనం తెలుసుకునే దిశగా మనం వెళ్ళడం జరుగుతుంది మాస్టర్. సో లేనప్పుడు మళ్ళీ దుర్గుణం వైపు మళ్ళీ అట్రాక్ట్ అయ్యాము అంటే అక్కడ మళ్ళీ ఇంకా డిలే జరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని కర్మలు పోగేసుకోవడం అట్లా జరుగుతుంది మాస్టర్స్. అందుకే ఇది మనం చాలా అవేర్ గా ఉండాలి ఈ విషయంలో కూడా అన్నమాట. సో మరి అట్లాగే మరి సంపద అనే దాని గురించి కూడా మరి లోకంలో కీర్తి ప్రతిష్టల కోసము వీటన్నిటి కోసం మరి ఆరాటపడుతూ ఎక్కువ జీవితాన్ని అంతా కూడా వ్యర్థం చేసుకోవద్దు. సో మరి వచ్చినందుకు మనం ఇక్కడ పుట్టినందుకు సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. సో మరి ఆ సంపద మనకి వచ్చినప్పుడు మన దగ్గర ఏది ఉంటే అది, సంపద ఉంటే సంపద, మరి టైం ఉంటే టైము, శక్తి ఉంటే శక్తి, ఏదైనా కానీ సమాజ శ్రేయస్సు కోసం, మంచి పనుల కోసం మనము మరి దాన్ని ప్రవహించనివ్వాలి. శక్తిని, జ్ఞానాన్ని, శక్తిని, సంపదని. లేదంటే అది ముంచేస్తుంది. ఆ జ్ఞానం సంపద ఏమంటారు, పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. సో ఒక వ్యాపారం ఉండేవాడంట, అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. పిసినారి, డబ్బును దాచేవాడు, దాన్ని దేనికి ఖర్చు పెట్టేవాడు కాదు. మరి ఆ ఊరికి వరద వచ్చిందట ఒకసారి. వస్తే అతని ఇల్లు నీట మునిగిపోతే అతను ఏం చేశాడు, నోట్ల కట్టను పెట్టెలో పెట్టుకుని మరి ఆ పెట్టెను పట్టుకొని ఇంటి పైకప్పు ఎక్కాడు దాచుకోవడానికి. ఇంకా అక్కడ కూడా ఆయనకి తీసుకెళ్లిపోదామని ఆ పెట్టెతో పాటు, ఆ పెట్టిపోతే ఎట్లా జీవితం లేదన్నట్టు పెట్టెను పట్టుకుని పైకప్పు ఎక్కాడు. నీటి మట్టం పెరుగుతూనే ఉంది. పడవలో రక్షించడానికి వచ్చిన వాళ్ళు పెట్టిని వదిలేసి నువ్వు రావయ్యా బాబు అంటే అతను డబ్బు పెట్టిని కూడా వదలనని మొండికేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బు పెట్టితో సహా ఎక్కితే మొత్తం మునిగిపోతాడు దాంట్లోనే. సో అట్లాగా మరి దాన్ని వదలకుండా డబ్బు పెట్టిన పట్టు కూర్చొని మరి ఆ నీటి ప్రవాహంలోనే మునిగిపోవడం కొట్టుకుపోతాడు అనమాట. సో మరి అట్లాగే జ్ఞాన సంపద అయినా గాని, ధన సంపద అయినా గాని, శక్తి సంపద ఏదైనా గాని మనకున్న దాన్ని మన సమాజ శ్రేయస్సు కోసం, మంచి పనుల కోసం ప్రవహించనివ్వాలి. ఆ ధనాన్ని కూడా ప్రవహించనివ్వాలి, మురికి పట్టకూడదు. దానికి దేనికి కూడా, జ్ఞానానికి మురికి పడుతుంది లేదంటే. అది మనము ప్రవహించనివ్వాలన్నమాట చక్కగా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు. సో అట్లాగా మరి దాన్ని దాచుకోవద్దు, దోచుకోబడుతుంది. ఆ వ్యాపారి, ఇంకో వ్యాపారి ఏం చేశాడు, తీసుకెళ్లి ప్రతిరోజు కూడా ఆ ధనాన్ని తవ్వి ఇంట్లో ఒక చోట పెట్టేవాడట. అది ఒక దొంగ చూశాడు. ఆ దొంగ చూసి ఏం చేశాడు, వాడు తవ్వేసి ఆ డబ్బులు, ఆ ధనం, బంగారం అంతా కూడా తీసేసుకుని అందులో రాళ్లు పెడతాడు. రాళ్లు పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ఈయన వచ్చి చూసుకొని నెత్తినోరు బాదుకున్న ఆ సంపదనంతా దొంగలు దోచుకెళ్ళిపోయారు అని కబీర్ దాస్ దగ్గరికి వచ్చి ఏడిస్తే ఆయన చెప్తాట, నువ్వు అసలు దేనికి వాడట్లేదు కదా ఆ ధనాన్ని, ఎలాగూ నీకు అది రాళ్ళైతే ఏంటి, బంగారం అయితే ఏంటి, నువ్వు వాడితే కదా దాని గురించి బాధపడాల్సింది. నువ్వు ఎప్పుడు నువ్వు వాడుకోవట్లేదు, దాన్ని మంచి పనులకి నువ్వు వాడట్లేదు. అది ఎలాగూ నీకు రాళ్లతో సమానమే. ఇప్పుడు ఎలాగూ రాళ్లే అయిపోయింది, నీకు ఎలాగూ రాళ్లున్నా బంగారం ఉన్నా రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదని కబీర్ దాస్ గారు చెప్తారట. సో అక్కడ ధనం ఉన్నా కూడా, ఆ సంపద ఉన్నా కూడా మంచి పనులకు వాడినప్పుడు అది రాళ్లతో సమానమే. సో అట్లాగా మరి ధనాన్ని గురించి, నిధుల గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి కబీర్ దాస్ గారు చెప్పడం జరిగింది మాస్టర్స్. సో అట్లాగా దాని నా వ్యామోహంలో పడద్దు, సో ఆ మాయలో పడద్దు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట కబీర్ దాస్ గారు. సో మరి అలాగే ఈ అహం గురించి కూడా, మనకి ఈగో గురించి కూడా చెప్తారనమాట. ఇదేంటంటే మనం ఫలానా హోదా, ఫలానా కీర్తి ప్రతిష్టలో నేను అందరికంటే గొప్పవాడిని, అందరికంటే లేదంటే తక్కువ వాడిని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.
సుపీరియారిటీని ఈగో కింద అహం కింద వస్తుంది. అలాగే ఇన్ఫీరియారిటీ, నాకేమీ లేదు, నేనేమీ కాదు అనుకోవడం కూడా మరి అందరూ కూడా ఆ దుఃఖంలో ఉన్నారు. ఉంటే ఉందని అహంకారంతో, లేకపోతే లేదనే బాధతోటి అందరూ కూడా మరి తప్పుగానే ఆలోచిస్తున్నారు. సో అది ఒక పరిధిలో ఐడెంటిటీలో బంధించుకోవడం అవుతుంది కనుక మరి ఇక్కడ మనకి కబీర్ దాస్ గారు ఒక దోహా చెప్తారనమాట. జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నాహీ, సబ్ అంధియారా మిట్ గయా, దీపక్ దే క్యా మాహీ, జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నాహీ. అంటే ఒకప్పుడు నాలో అహం ఉంది. ఆ అహం ఉన్నప్పుడు అక్కడ సత్యం దొరకలేదు నాకు. దేవుడు మరి లేడు అక్కడ నాకు. ఇప్పుడు మరి నేను అనేది ఎప్పుడైతే అహం శూన్యమైపోయిందో, ఇప్పుడు నాకు ఆ భగవంతుడు కనిపించాడు. నా అహంకారం మరి నా అదృశ్యమైంది. మరి అప్పుడే జ్ఞానం అనే దీపాన్ని నాలో నేను చూసుకోగలిగినప్పుడు మరి అజ్ఞానము, చీకటి, మరి మాయ, ఇవన్నీ కూడా ఈగో, ఐడెంటిటీ, ఫాల్స్ ఐడెంటిటీస్, ఇవన్నీ కూడా మనకి మరి పోతాయి. సో హరి అంటే ఆ సత్యము, ఎక్కడైతే అహం ఉన్న చోట సత్యం ఉండదు. సో సత్యం ఉన్న చోట అహం ఉండదు. ఎట్లా అయితే చీకటి, వెలుగు ఉంటే చీకటి ఉండదు. అబ్సెన్స్ ఆఫ్ అది ఏదైతే ఉందో ఆ చీకటిని, వెలుతురు లేకనే అక్కడ చీకటి ఉంది. వెలుతురు వచ్చేసిన తర్వాత ఉండదు, చీకటి ఉండదు. అలాగే అజ్ఞానం అనేది కూడా ఒక చీకటి. ఒక దీపం అక్కడ వెలిగించినప్పుడు అజ్ఞానం, చీకటి ఎలా మాయమైపోతుందో, అది అహము శూన్యమైనప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్న, సత్యం ఉన్న చోట అహం ఉండదు, అహం ఉన్న చోట సత్యం ఉండదు. సో రెండు ఒక చోట ఉండే ప్రసక్తి లేదు. ప్రేమలో, ఏకత్వంలో రెండు ఉండవు. ఉండేది ఒకటే అద్వైతం. ఏంటంటే అది నేను లేని ఒక ఆ పరబ్రహ్మ చైతన్యం అంతా విస్తరించి ఉన్న ఆ చైతన్యం. అందుకే బుద్ధుడు కూడా అనాత్మ సిద్ధాంతాన్ని చెప్తారు. అంటే అక్కడ ఆత్మ అంటే నేను అనేది సపరేట్ గా ఏం లేదు, ఉన్నది అంతా కూడా సత్యమే. మరి మమాత్మ సర్వభూతాత్మ, ఆ మొత్తం అంతా ఉన్న ఆ స్థితి మనకి ఉపనిషత్తుల్లోనూ వేదాంతాల్లోనూ చెప్పిన మరి ఆ బ్రహ్మ, ఆ సత్యం ఏదైతే ఉందో మరి మొత్తం ఉన్నదంతా కూడా ఆత్మే, చైతన్యమే. సో ఆత్మే పరబ్రహ్మం. సో మనం అనుకుంటున్న ఈ స్మాల్ చిన్న ఆత్మ, నేను అనేది ఏదైతే ఉందో అది పరబ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలుసుకుంటే నేను అన్న అహము, చిన్న నేను ఏదైతే ఉందో అది కరిగిపోయినప్పుడు ఉన్న సత్యాన్ని మనం అది గ్రహించగలుగుతాం అన్నమాట. సో ఆ నిర్గుణ తత్వంలోకి మనము రావాలి. అది రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే అవేర్నెస్, సాక్షి భావన ఏదైతే ఉందో ఆ సాధన మనం చేయగలిగినప్పుడు, మరి ఆ అవేర్నెస్ తోటి ఉన్నప్పుడు, సాక్షిభావ స్థితిలో మరి చక్కగా మనం ఆ లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని మరి చూడగలుగుతాం. ఆయన కూడా చెప్తారనమాట, మనిషి దేవుడి కోసం గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ, అడవులు కొండలు తిరుగుతుంటాడు, కానీ అసలైన సత్యం ఎక్కడ ఉందో కబీర్ గారి దోహాలో చెప్తున్నారనమాట. కస్తూరి కుండలు బసై మృగుడుండై వన్ మాహి, ऐसे घट में घट राम है దునియా దేఖై నాహి. కస్తూరి మృగం ఉంటుంది కదా, అది మస్క్ డీర్. సో ఆ మస్క్ డీర్ నాభిలో కస్తూరి అనేది సుగంధం ఉంటుంది, దాని బొడ్డులోనే ఉంటుంది. కానీ అదేం చేస్తుంది, అసలు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అడవి మొత్తం తిరుగుతుందంట. ఆ వాసన దాని నాభిలో నుంచి వస్తుంది అన్న సత్యం దానికి తెలియదు. వాసన బాగుంది, ఎక్కడి నుంచో వస్తుందని వెతికి 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 తెలియక అడవంతా పిచ్చిదానిలా వెతుకుతూ పరిగెడుతుందంట. అలాగే మనం కూడా ఆ పరమాత్మ ఎక్కడ ఉంది రా అని దేవుడి కోసం మరి దేవుడి కోసం దేవుళ్ళు ఆడేవాడే దేవుడు అంటారు. ఎవరైతే దేవుడు దేవుడు అని దేవుళ్ళు ఆడుతున్నారో మీరే దేవుడు. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. సో అంతా కూడా ఆ తత్వం మనలోనే ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ హృదయంలోనే ఉన్నాడు అని మరి తెలుసుకోవాలి. కానీ ఈ లోకం మరి అది గ్రహించలేక బయటికి వెతుకుతోంది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. సో అట్లాగా మరి ఆ శాంతి గాని, ఆనందం గాని, బ్రహ్మజ్ఞానం గాని, ఆ నిధి అంతా మన లోపలే ఉంది. ప్రతిదీ కూడా మరి దాన్ని వదిలేసి
బయట వస్తువుల్లోను, డబ్బులోను, హోదాల్లో ఇతరులు ప్రశంసిస్తుంటే వాటిలో ఉందని ఆనందాన్ని వెతుక్కుంటూ, లేదంటే ఎవరో మనకు మార్గాన్ని చూపిస్తారు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళని గురువుగా తీసుకుంటే వాళ్ళు మనకి ఉద్ధరిస్తారు అనుకోవడం, ఇవన్నీ కాదు. సో మన దగ్గర ఉన్న నిధి మనం తెలుసుకోవాలి. బయట అడ్రస్ అయితే ఎవరైనా చెప్తారు, మన లోపల అడ్రస్ ఎవరు చెప్తారు? మనకు మనమే కనుక్కోవాలి మనం ప్రయాణం చేసి. సో అట్లాగా మరి మనము ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ యొక్క జ్ఞానం పొందాలి అంటే, సత్యాన్ని తెలుసుకోవాలి అంటే మరి బయట వెతకడం మానేసి, సో మనలోకి మనం, మన శ్వాస అనే గురువు దగ్గర మనం సహనంగా కూర్చున్నప్పుడు మరి మరి ప్రగతి అనేది మనకు వస్తుంది. సో దాని ద్వారానే మన దీపాన్ని మనం వెలిగించుకోగలుగుతాము. బుద్ధుడు చెప్పిన సత్యం కూడా అప్పో దీపవ. కబీర్ దాస్ గారు ఏ మహాయోగి చెప్పినా అల్టిమేట్ సత్యం ఇదే కనిపిస్తుంది మాస్టర్. సో బయట వెతకడం మానేసి మనలో ఉన్న జ్ఞానాన్ని మనం మరి ప్రతి నిమిషం కూడా అవేర్నెస్ తో ఉంటూ మరి చక్కగా ఆ జ్ఞానాన్ని మనం గ్రహించాలి. మన శ్వాస అనే గురువు దగ్గర మనం కూర్చోవాలి. అప్పుడు మనకి ఆత్మే పరబ్రహ్మం అని తెలుస్తుంది. మరి ఈ జీవుడే ఆ దేవుడు అని, మరి దేశం దేవాలయం అనే సత్యాలు తెలిసిన తర్వాత మరి సాధన ద్వారా తెలిసాక మిగిలేది మరి సేవ. సో ఆ సేవ ద్వారా సహనమే ప్రగతి. మనం అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత మరి దానమే ధర్మం అవుతుంది, ఆ ధర్మమే పుణ్యం అవుతుంది. సో వచ్చిన దాన్ని మన దగ్గరే పెట్టుకోకుండా మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మరి ఆ దానం చేస్తామో అదే ధర్మం. దానమే ధర్మం, సేవా ధర్మం. ఆ ధర్మమే పుణ్యం అవుతుంది. సో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని మరి అట్లా సేవ చేస్తూ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మరి చక్కగా మరి అది ఆ సేవ చేస్తున్నప్పుడు అదే పుణ్యం అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనకి కబీర్ దాస్ గారు కూడా ఈ అద్వైతం ఏదైతే ఉందో దీని గురించి మనకి అహం శూన్యం అవడం గురించిన సత్యాన్ని చెప్తారు. అక్కడ హరి నాకు దొరికినప్పుడు, ఆ భగవంతుని తత్వాన్ని చూసినప్పుడు అక్కడ నేను లేను. ప్రేమ మార్గం చాలా ఇరుకైంది అంటారు. అక్కడ ఇద్దరు ఉండరు, దానికి ఒకళ్ళే ఉండడానికి అవకాశం ఉందని చెప్తారు అన్నమాట. సో అట్లాగా అది ఇరుకైంది, దాంట్లో ఇద్దరు ఉండడానికి లేదు. అంటే నేను అని ఉన్నప్పుడు అక్కడ నీకు సత్యం దొరకదు. సత్యం దొరకాలి అంటే నేను పోయిన తర్వాత ఆ సత్యమే మిగులుతుంది చివరికి, అదే నువ్వు అవుతావు అని చెప్తారనమాట. సో ఇది మాస్టర్స్ మరి కబీర్ దాస్ గారు మనకి అందించినటువంటి కొన్ని జ్ఞాన గుణికలు. చాలా కొద్దిగా చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఆయన. సాక్షితత్వం గురించి కానీ, బ్రహ్మజ్ఞానం గురించి కానీ, మరి మరి ఈ శరీరాల గురించి, శాస్త్రారం గురించి చాలా విషయాలు, ఇంకా ఆయన సమాజ స్థితి గురించి ఎలా ఉంటుంది అనే ఎన్నో జ్ఞానాన్ని మనకి దోహాల రూపంలో అందించారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకా కొంత జ్ఞానాన్ని తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మన తిరుమలనాథ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి అట్లాగే రేపు 13వ తారీఖున మనకి హైదరాబాద్ లో నేను ఉంటున్న అపర్ణ టవర్స్ లో ఉంటున్నాను, కొండాపూర్ లో. సో కొండాపూరు హనుమాన్ నగర్. సో ఈ అపర్ణ టవర్స్ లో మనకి 13వ తారీఖు జూన్ సాయంత్రం 4 గంటల నుంచి 8:30 వరకు మరి మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. సో హైదరాబాద్ మాస్టర్స్ అందరూ కూడా మరి ప్రోగ్రామ్ కి రావాల్సిందిగా గురుస్థాన్ తరఫున, సైకా ఫౌండేషన్ తరఫున మీ అందరికి కూడా ఆత్మీయ ఆహ్వానం తెలుపుతున్నాను. సో ఇది మరి గురుస్థాన్ వసైకా ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారి మార్గదర్శకత్వంలో మరి లక్ష్మి మేడం గారు, టీం మెంబర్స్ అందరూ కలిసి మరి నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా మరి ప్రోగ్రామ్ కి రావాల్సిందే కోరుతున్నాం. చక్కగా వేద పఠనం ఉంటుంది, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, మన సీనియర్ మాస్టర్స్ ఆత్మజ్ఞాన సందేశాలు, మెడిటేషన్ కార్యక్రమం, మరి చివరిలో మరి గురు ప్రసాదం, అన్న ప్రసాదం ఉంటుంది. జ్ఞాన ప్రసాదం అందరూ కూడా స్వీకరించి మెడిటేషన్ ప్రోగ్రామ్ కి అందరూ పార్టిసిపేట్ చేయాల్సింది కోరుతున్నాము. అందరికీ గురుస్థాన్ తరఫున ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.